దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు 42వ కీర్తన మరి 3వ వచనంలో, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. చాలా మంది క్రైస్తవులు దేవుని నమ్ముకున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సమస్య నుండి విడుదల పొంది బయటికి వెళ్ళి ఇక ప్రార్థనలు చేసుకుంటూ ఉపవాసాలు బంద్ పెట్టి ఆల్ నైట్ ప్రార్థనలు బంద్ పెట్టి ఆదివారాలు కూడా 6 నెలలకు ఒక రోజు వచ్చి ముందుకు పోతున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించి ఒక భయంకరమైన సమస్య గుండా ఆయనను నడిపిస్తున్నప్పుడు ఇదిగో మరలా ఆదివారం ప్రార్థనకు వచ్చి నాకు ఈ కష్టం వచ్చిందని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తితో అన్యజనులు పలుకుచున్న మాట ఇదే మాట. హల్లెలూయా. ఏమాయనమ్మా నీ దేవుడు? ఓ శాంతి, నీ దేవుడు ఏమాయనే అంటున్నట శ్రీనివాస్ వాళ్ళ అమ్మతో. ఇల్లు కాలిపోతారు. మన మధ్యలో సంసోన్ గారు ప్రత్యేక సాక్షి. వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళు ఎవరైతే ఆ ఇల్లు కాలిపోయిందో వాళ్ళు చెప్పిన ఆ మాట నేను చెప్తున్న దైవజనమ. ఓ శాంతి, ఏమైందే? ఏమైనా నీ దేవుడు ఏమైందో మీరు చూడలేదా? కోటర్ అవుతుంది తింటా అంటే చూడలేదా? కట్టె పుల్లలు తింటా అంటే చూడలేదా? శ్రీనివాసు కట్టె పుల్లలు కౌంటర్ అవుతులు పిచ్చోడు అయ్యి రోడ్ల మీద పిచ్చోడు అయ్యి తిరుగుతూ కౌంటర్ అవుతులను తిన్నాడట. మట్టి పిల్లలు కట్టె పుల్లలు రోడ్ల మీద తిరుగుడు, గాయి తిరుగుడు, శరీరం అంతా క్షీణించిపోయింది. నిన్న ఒక యవ్వన బిడ్డ దగ్గరికి వెళ్ళాం. నిన్న కాదు, 4 రోజుల కాంచెల్లి 3 రోజులు పోయినాం, 1 రోజు పోలే. నాకు వీలు పడక ఫోన్లో ప్రార్థన చేసినాం. యవ్వన బిడ్డ అంటే ఎట్లుంటుందంటే శరీరం మీద కండ మంచిగా ఉండి చూడడానికి అందంగా ఉంటుంది. హల్లెలూయా. కానీ అదే శరీరం ఎండిపోతే ఎట్లుంటుంది? వికారముగా ఉంటుంది. అంత ఆ శరీరం మీద నేను పరీక్షించిన. నేను ఆ బిడ్డను, అయ్యో ఈ శరీరం మీద కండు ఉంటే మంచిగా ఇట్లుండు, లేదు కదా అందుకని ఇట్లా అయిపోయింది చెల్లి అని చెప్పి బాధ అనిపించింది. మన మధ్యలో ఉన్న సంపద కూడా మంచిగా ఇట్లా బిల్లదులో ఉన్నట్టు ఉండేది మంచిగా. కానీ తనను ఒక భయంకరమైన వ్యాధి పీడించినప్పుడు ఆయనే ఇట్లా కట్టెపుల్ల లేక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ బ్రదర్ భయంకరమైన కష్టములో అసలు బ్రతకడానికి ఏ అర్హత లేదు, ఏ హాస్పిటల్ కూడా బాగు చేయదు, ఎవడు బాగు చేయడు. ఏ మాంత్రికుడే గాడు, విద్య గలవాడు, ఏ భూత వైద్యుడే సోదే గాడు, ఏ కర్ణ పిశాచం గలవారు, ఏ ఆకిలి దేవరా ఎవ్వది బాగు చేయలేదు. నల్లపోసి పొట్టపోసి ఇంకా రకరకాల లోకములో దేవతలుగా దేవుళ్ళుగా చలామణైన ఏ దేవత కూడా ఆయనకు సహాయము చేయలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. దైవజన ఎవరు సహాయము చేయలేదు. శనివారం ఉపవాసము వారికి సహాయము చేయలేదు. మంగళవారం భక్తి సహాయం చేయలేదు. సోమవారం భక్తి సహాయము చేయలేదు. ఎవరు సహాయము చేయని స్థితిలో చివరికి ఒక ముస్లిం సహోదరుడు డాక్టర్ పనిచేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వెళ్ళి చెప్పిండట. చీకటితో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యం కొరకు వెళ్తే నువ్వు అది చేస్తావు ఇది చేస్తావాట కదా అని చెప్పి శ్రీనివాస్ తండ్రి తీసుకొని పోయి ఆయన అంటే నేనేం చెప్పాలని చెప్పింది, ఏదో ఫోటో తిప్పల కొరకు ఇది చేసుకోవాలని నేను అనుకుంటున్నా కానీ ఇది వట్టి పని. ఇది ఈ పిల్లగానికి కొంతమంది మాంత్రికులు శాతపడి చేశారు. వీడు బతుకడు 3-4 రోజులే టైం పెట్టారు, వీడికి చచ్చిపోతాడు, ప్రార్థనకు తీసుకెళ్ళి పలాని స్థలానికి అని చెప్పి పేరు చెప్పిండట. అక్కడికి వెళ్ళలేదు కానీ వేరొక స్థలానికి చర్చికి వెళ్ళిండు. దైవజనమా, ఇప్పటి వరకు వాళ్ళు కొలిసిన దేవతలు దేవుళ్ళు ఏమైపోయారు, బంధువులు ఏమయ్యారు, యాటలు ఏమైనాయి, నల్లకోళ్ళు ఏమైనాయి, నిమ్మకాయలు ఏమైనాయి, కొబ్బరికాయలు ఏమైనాయి. నిమ్మకాయ కట్టుకొని కనపడతాను ఏమైనా. ఏం బాగు చేస్తుంది నిన్ను? ఏది కాపాడుతుంది నిన్ను? ఏది కాపాడదు. ప్రతిదీ నిన్ను శిక్షిస్తుంది, ప్రతిదీ నీ నాశనాన్ని కోరుకుంటది. హల్లెలూయా. బాగుపడితే నువ్వు అభివృద్ధి చెందుతా అంటే నిన్ను చూసి ఓర్వరు. నువ్వు ఆగమైపోతుంటే నిన్ను ఎగతాళి చేస్తారు.
నువ్వు ఎదుగుతూ ఉంటే నీ సహోదరుడే నిన్ను ఓర్వడు. నువ్వు ఎదుగుతూ ఉంటే నీ సహోదరుడే నిన్ను ఓర్వడు. నీకు మంచి అవయవాలు, శరీరవత్తని అందాన్ని చూసి నీ సహోదరుడే, నీ బంధువులే, నీ రక్త సంబంధికులే ఓర్వని ప్రపంచం మీద ఉన్నాం దైవజనమా. హల్లెలూయా. పాపముతో నిండిన ప్రపంచంలో మనం ఉన్నాము. ఇది మనం చేసుకున్న శిక్ష. మన పితరుడైన ఆదాము చేసిన తప్పిదమును బట్టి ప్రపంచము పాపము చేత నింపబడినది దైవజనమా. హల్లెలూయా. ఆయన చెప్తే మందిరానికి వెళ్ళి కొద్ది రోజుల తర్వాత దేవుడు తనను దర్శించి మధ్యరాత్రి వేళ అతనిని దేవుడు తాకగా గాయపడిన హస్తము చేత, దేవుని గాయపడిన హస్తము చేత తనను తాకగా అతనిలో ఉన్న చీకటి శక్తులు అన్నీ పటాపంచలైపోయి మంచానికి లేసి కింద పడి అప్పటికి మూగవాడుగా సాతాను మూగతనముగా చేసింది అతన్ని. ఎండిపోయిన శరీరము, నోరు రాలేదు, మూగవాడిగా ఉన్న అతని జీవితంలో ఆ రాత్రి దేవుడు తాకగా అతనికి విడుదలొచ్చి మాట్లాడగలుగుతున్నాడు, పాడగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు, తండ్రిని గుర్తు చేయగలుగుతున్నాడు, తల్లిని గుర్తు చేయగలుగుతున్నాడు, అన్నీ చేయగలుగుతున్నాడు. గట్టిగా సపట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపొద్దాం. అది చూడలేదా నీకు లేవా కళ్ళు? అది చూడలేదా? అది చూసినావు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక సంఘటన ఎదురైతే ఇప్పుడు అంటున్నావు నీ దేవుడు ఏమాయనే. హల్లెలూయా. ఏమాయనే. ఈరోజు సజీవ సాక్ష్యంగా బ్రతికున్నాడు ఆయన. మన చర్చికి వస్తున్న శ్రీనివాస్ బ్రదర్. హల్లెలూయా. నా జీవితంలో ఆయనే కాదు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దేవుడు వడిచి పట్టుకొని దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో ఆయన తీసుకొని వచ్చి ఆయన మాటలను వినిపింపజేస్తున్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా, ఏ వ్యక్తి చెప్పలేని, ఏ సమస్య లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ మాట లేకుండా నేను దేవుని సన్నిధికి వెళ్ళి నన్ను చేయలేబట్టండి. ఇక్కడ లేబట్టలేరండి. హల్లెలూయా. నాకు పరలోకం కావాలని వచ్చినాను కొందరు. నేను అట్నే వచ్చినాను. నరకం పోవద్దు, నేను పరలోకం రావాలని వచ్చినాను. హల్లెలూయా. ఒకరు శాంతపడే శక్తుల ద్వారా, ఒకరు భయంకరమైన వ్యాధి ద్వారా, ఒకరు ఫైనాన్షియల్ ప్రాబ్లం ద్వారా, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య ద్వారా దేవుని సన్నిధికి ఎందుకు అంతకు ముందున్నోళ్ళు మరి ఎందుకు సహాయం చేయలేదు? హల్లెలూయా. బ్రదర్, అంత ముందున్నోళ్ళు ఎందుకు సహాయం చేయలేరు? వాళ్ళు మోసగా అంటున్నాడు, అయ్యా మరి వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి? చెప్పాలయ్యా వాళ్ళు అడిగితే? మరి నీ పేరేందంటే మరి నేనేం చెప్పాలంటే నేను ఉన్నవాడను అన్నవాడను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని మహిమపడతాం. ఉన్నానని అన్నవాడను. హల్లెలూయా. ఆయన ఉన్నాడు కాబట్టి ఆపత్కాలములలో నీవు నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరాన్ని ఇస్తానని చెప్పి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. నీకు దరిదరుకని బావిలో, భయంకరమైన లోతైన బావిలో ఉన్నను ఆయన నిన్ను కాపాడుటకు సమర్థుడు, శక్తి గలవాడు. టిబెట్ దేశములో సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తి సువార్త ప్రకటిస్తుండగా ఆయనను తీసుకొని వెళ్ళి అనేక సార్లు ఆయనకు వార్నింగ్ ఇచ్చిన దైవ ప్రేమ అతన్ని బలవంత పెట్టి సువార్త ప్రకటింపజేస్తుంటే వీడిట్లయితే కాదురా. హల్లెలూయా. వీడిని తీసుకుపోయి శవాలు ఉండే స్థలములో మనం వేయాలి, మరణ బిలములో వేయాలి. దిక్కులేనోడు, అనాథలను చనిపోయినప్పుడు మనం తీసుకొని వెళ్ళి ఏ స్థలములోనైతే ఎత్తామో అందులో ఇతన్ని వేయాలి అని చెప్పి వాళ్ళు ఆ దేశపు ప్రధానమంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా ఒకరు ఆ దేశాన్ని నడిపించే వ్యక్తి ఈ సాధు సుందర్ సింగ్ ని తీసుకొని వెళ్ళి అందులో వేసినారట దైవజనమా. హల్లెలూయా. పెద్ద అది ట్యాంకర్ ఉంటుంది కదా, డీజిల్ ట్యాంకర్ పెద్ద పెద్ద, ఇప్పుడు వరంగల్ దగ్గర ఉన్నాయి, అంజంజమిల్లి పక్కమటి, అట్లాంటిది రౌండ్ పెద్దది కావచ్చు. శవాలు అన్నింటినీ వేయాలి. అప్పటికి 2 రోజుల క్రితం చచ్చిపోయిన కూడా లేచిరు కావచ్చు. గమనించాలి, నా వైపు చూడాలి. 2 రోజుల క్రితం చచ్చిపోయిన కూడా అందులో వేసిరు కావచ్చు. వారం క్రితం చచ్చిపోయిన వేసిరు కావచ్చు. వాళ్ళ వాసన ఎట్టుంది? హల్లెలూయా. అందులో తీసుకుపోయి సాధు సుందర్ సింగ్ ని వేసిరట, పడేసిరట. పడేస్తే ఇట్లా ఉన్న ఒక శవం అక్కడనే పడ్డది, దాని ఎమ్మట పడతాడు. హల్లెలూయా. భయంకరమైన వాసన. ఒక పక్క పాములు కనుగుట్లకి వెళ్ళి బయటికి వెళ్ళి లోపలికి పోతున్నాయి తెలుసుకొని, ఒక పక్క తుక 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 తుక
చచ్చిపోయిన కుక్కలు చూడండి ఎట్లా వాడతాయో. బతికున్నోడు నవ్వుస్తేనే ఇంత పురుగులు వాడతాయి. అంత భయంకరమైన పురుగులు పారుతూ ఉంటే ఈయన స్పృహ తప్పి పడిపోయినట, వాసనలు తట్టుకోలేక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దైవజనమ. సాధారణంగా నీకు చిన్న చిన్న సమస్యలు వస్తేనే అయిపోయింది అని చెప్పి బాధపడతాను. హల్లెలూయా. ఇట్లాంటి కష్టం వచ్చిందా? భోగ లేని రోజులు ఉన్నాయి. ఈ మధ్యలో నువ్వు ఎప్పుడన్నా ఎన్ని రోజులు ఆ మరణ బిలములో పడినాడట సాధు సుందర్ సింగ్. దేవుణ్ణి నమ్ముకున్నందుకు, సువార్త ప్రకటించినందుకు. ఖాళీ నడకన టిబెట్ దేశానికి పోయి సువార్త ప్రకటించడానికి. నువ్వు మనబొద్దులు గట్ట దాటుతానవా? పక్కింటికి పోయి సువార్త చేస్తావా? బాబు వాళ్ళు ఏమనుకుంటారు. ఒక ఆయన అంటాడు, ఒక ఆమె అంటది, ఏమంటదంటే అంటే నమ్మిన బిడ్డలే, మేము వాళ్ళకు పోయి సువార్త చెప్తే వీళ్ళకి భోగు లేదు కాబట్టి వీళ్ళు ప్రకటిస్తారు, మేము ధనవంతులు వీళ్ళు భోగు లేని వాళ్ళు అని అనుకుంటారని అంటాను. హల్లెలూయా. ఇదే నానూరులా సాధు సుందర్ సింగ్ లేదా బువా? హల్లెలూయా. వాళ్ళ అయ్య ధనవంతులు. ఆయన దేవుని నమ్ముకున్నందుకు ఆయనకు విషం పెట్టిరు. అన్నమును సొంత అయ్యే విషం పెట్టిరు. విషం పెడితే బైబిల్లో ఉన్నది, మార్కు సువార్తలో, మరణకరమైనది ఏదియు ఎంత మాత్రము ఏ అని చేయదని. తిన్నప్పుడు కడుపును వచ్చింది బాగా, కానీ ప్రార్థన చేసుకున్నాడు. హాస్పిటల్కి వెళ్ళిండు, కానీ బ్రతికిండు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు పడతాం. అది చూసిన సాధు సుందర్ సింగ్ని స్వయంగా దేవుడే దర్శించిండు. ఒకరోజు సాధు సుందర్ సింగ్ చనిపోవాలనుకుంటాడు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నువ్వు ట్రైన్ ఉన్నది, ఒక ట్రైన్. నువ్వు కనుక ఈ రాత్రి నన్ను దర్శించకపోతే నేను తెల్లవారుజామున వచ్చే ట్రైన్ కింద పడి నేను చచ్చిపోతానని ఒక తీర్మానం చేసుకున్నాడు. నువ్వు నాతో మాట్లాడకపోతే. నువ్వు ఉంటే మాట్లాడితే. ఎందుకో తెలుసా ఆయనకు అంత ఖర్చు ఎందుకు వచ్చిందంటే బైబుల్ తీసుకుపోయి కాలబెట్టిండు సాధు సుందర్ సింగ్. బైబుల్ని కాలబెట్టి ఇక పోయి బయట ఆడతా అంటే ఇక్కడ దీన్ని పరిపాలించేది ఎవరు? జీసస్ దీన్ని తయారు చేసిన హృదయాంతరింద్రియములను తయారు చేసిందట దేవుడేనట. 139వ కీర్తనలో రాయబడింది దైవజనమా. ఇక్కడ సమాధానాన్ని తీసేసింది ఆయనే. హల్లెలూయా. చాలా మందిలో సమాధానం ఉండదు, ఎందుకంటే ప్రార్థనకు రారు, వాక్యానుసారంగా ఉండరు, వాక్యానుసారంగా నడవరు, వాక్యానుసారంగా నడిచేటోళ్ళని కూడా నడవనియరు. అప్పుడు వీళ్ళలో ఉన్న సమాధానాన్ని దేవుడు తీసేసిన తర్వాత ఇప్పుడు సమాధానం ఎంత తిరిగినా లేకపోతే వీడు ఏం చేస్తాడు? తప్పదాగి పంటాడు. అందుకనే కదా టెన్షన్ తట్టుకోలేక తాగిరా. తాగుడు ఎందుకు? అక్కడికి పోరాదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమాధానాన్ని తీసేసినప్పుడు ప్రతిరోజు ఏడతాడు, యేసయ్య నువ్వు ఉంటే నాతో మాట్లాడు. ఆ విగ్రహానికి మొక్కిండు. వాళ్ళు పూజించేది ఉంటాయి కదా, వాళ్ళు పూజించే వాటి అన్నిటికీ మొక్కిండు. ఎక్కడ సమాధానం రావట్లేదు. కొబ్బరికాయలు కొట్టిండు కావచ్చు, ఆటలు గోసులు కావచ్చు. నేను చెప్పిన ఇంతకుముందు 16 లక్షలు ఖర్చు పెట్టిండు ఒక ఆయన సమాధానం కొరకు. అయినా కానీ సమాధానం రాలే. చివరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు నమ్ముకుంటూ అనగానే సమాధానం తనలోనికి వచ్చిందట. చిన్న పిల్లగాడు గంతులు వేసినట్టుగా వేస్తూ అంతా తిరిగిందటండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహిమపడదాం. సమాధానం రావాలి అంటే పరలోకపు తండ్రి దగ్గర నుండిలే రావాలి. ఎందుకో తెలుసా? 53 యేషయా గ్రంథంలో వాక్యం అంటుంది, మన సమాధానార్థమైన శిక్ష ఆయన పైన పడ్డది. ఈ సమాధానార్థమైన శిక్ష ఆయన పైన పడ్డది. ఆయన దానికి కూడా వెల చెల్లించాడు. ఎందుకు తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వ ఇద్దరు చేసిన తప్పుకు తన కుమారుడైన కయ్యను తన తమ్ముడిని చంపి సమాధానాన్ని కోల్పోతాడు దేవునితో. అప్పటి నుండి స్టార్ట్ అయింది సమాధానం కోల్పోవడం. ఇక ప్రజలందరూ సమాధానాన్ని కోల్పోతే ఇక అందరూ చచ్చిపోతారు, నరకానికి వెళ్తారని చెప్పి దేవుడు సమాధానానికి కూడా శిక్ష విధించిందంటే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు సమాధానము కొరకే అతను వెళ్ళి ప్రార్థన చేసి ఒక్క తీర్మానం చేసుకుంది, ఈ రాత్రి నాతో మాట్లాడకపోతే నువ్వు ఉంటే మాట్లాడతావు, నీ
బైబుల్ కాలబెట్టిన. నాకు అందుకనే ఇది జరుగుతుంది. నాకు అర్థమైంది, ఈ రాత్రి కనుక నువ్వు నాతో మాట్లాడకపోతే నేను చచ్చిపోతా. నువ్వు మాట్లాడితే నా బ్రతుకు నీ కొరకే సమర్పిస్తాను. పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేసిండు చనిపోయేంత వరకు. హల్లెలూయా. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో, 3 కావచ్చు ఎక్కువ కావచ్చు, అప్పుడు వచ్చి దర్శించుడు. దేవుడు మాట్లాడిన తర్వాత పొద్దుగానే లేచి, అయ్యా నాతో యేసుప్రభు మాట్లాడింది. అరే పిచ్చి లేచిన ఆదురా నీకు. అయ్య పట్టించుకుంటలేడు, సొంత అన్న పట్టించుకుంటలేడు. బయటికి పోయి చెప్తే అరే సాధు సుందర్ సింగ్కు పిచ్చి పట్టింది, ఏదో పిచ్చి పట్టింది అంటే లేదు అన్ని పనులు కరెక్ట్గా చేస్తాడు. పోయి మోకరించి ప్రార్థన చేస్తాను. వామ్మ వీరికి ఏదో మత పిచ్చి పట్టిందని చెప్పి స్కూల్కు తోలుతారు. స్కూల్కు తోలితే అక్కడ స్కూల్లో చదువుతూ, అంటే స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీ అట్లా అయిన తర్వాత పెళ్లి చేయాలని పిలిచి ఆలోచన చేస్తే ఆయన ఏం చేసిందంటే, దైవజనమా హల్లెలూయా నాన్న, నేను యేసుప్రభు నన్ను కాపాడింది నాన్న, యేసుప్రభు దేవుడు నాన్న అంటే, అన్నవును తండ్రే ఇద్దరు మాట్లాడుకొని, వీడు మన ఇజ్జత్ తీస్తాడురా, మన కుల పరుగు పోతుందిరా, మన మతం పరుగు పోతుందిరా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని ఆయనకు తెరవకుండా ఇసం పెట్టారు. దైవజనమా హల్లెలూయా. కన్న తండ్రి, కన్న తోడగొట్టిన అన్న, ఇద్దరు విషం పెడితే తోడుగా ఉన్నది ఎవరు? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు పడదాం. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడిచినా, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడిచినా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సేవిస్తున్న దేవుడు, నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఆయన నిన్ను కాపాడుటకు సమర్థుడు, శక్తి గలవాడు. ఎట్లాంటి కష్టములో ఉన్నా, ఎట్లాంటి వ్యాధితో ఉన్నా, ఎట్లాంటి భయంకరమైన నిందలలో ఉన్నా ఆయన నిన్ను కాపాడుటకు సమర్థుడు, శక్తి గలవాడు. సాధు సుందర్ సింగ్ ఆ భోజనం చేసి, అయ్యో నన్ను ఎంత ప్రేమిస్తారేందని చెప్పి ఆ భోజనం చేసి వెళ్ళి పడుకుంటే భయంకరమైన కడుపులో నొప్పి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు చూపెడితే పోయిందట. హల్లెలూయా. ఇంకా నయం, తలుపులు పెట్టి వీడు చచ్చిపోని అని చెప్పి తలుపులు పెట్టలేదు. పెడతారు కూడా. జాగ్రత్త. కన్న బిడ్డలు, కన్న కొడుకులు, కన్న తండ్రి కావచ్చు, కన్న తల్లి కావచ్చు, కన్న పిల్లలు కావచ్చు కూడా నేను చంపడానికి ట్రై చేస్తారు. నువ్వు నిజాయితీగా ఉంటే, నువ్వు యేసుప్రభు నమ్ముకొని యేసుప్రభుతో నడుస్తూ ఉంటే నువ్వు గమనిస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవజనమ, అప్పుడు ఆ మరణకరమైన స్థితి నుండి ఆయన కాపాడబడ్డ తర్వాత ఆయన సేవకు వెళ్ళి వాళ్ళని ఇంటిని వదిలిపెట్టి వేరే స్థలానికి వెళ్ళి సేవ చేయడం ప్రారంభం చేసడం. మామూలు సేవ కాదు, దేశాలను దాటుకుంటూ నడుచుకుంటూ పోయి సేవ చేసిందండి సాధు సుందర్ సింగ్. హల్లెలూయా. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు గారా? అరే సుందర్, యేసుప్రభు నమ్ముకున్నావు, ఎందుకు నొక్కాదరా కడుపు నీకు? నీ దేవుడు దొంగ దేవుడు రాని. అయ్య తిట్టొచ్చు, అన్న తిట్టొచ్చు, ఇసం పెట్టింది వాళ్ళే, ఇల్లు కాలబెట్టేది వాడే, మళ్ళా పక్కకు వచ్చి అనేది వాడే. హల్లెలూయా. పక్కకు వచ్చి అనేది వాడే, సమస్యను తీసుకొచ్చేది వాడే.
వచ్చి మరలా ఏమాయనే నీ దేవుడు అనేది వాళ్ళే దైవజనమా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అట్లా కాపాడిండు కాబట్టి మరణ బిలములో పడినను అంత భయంకరమైన కుళ్ళిపోయిన వాసన వస్తూ ఉంటే అక్కడ ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా నీ దీన దాసుడనైన నాకు నీ చిత్తమైతే ఇంకా కొద్దిగా ఆయుష్ ఇస్తే నేను మరలా వెళ్ళి సేవ చేస్తానయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడట. శవాల మీద, అట్లనే కుళ్ళిపోయిన శవాల మీద ఉండి. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఒక్కటే తాళం ఉన్నది, ఒక్కటే తాళం. ఆ తాళం తీయకపోతే ఇట్లా చూస్తే తాడు చెట్టు ఎత్తుంటుంది. అది ఏది పైనుండి వెళ్ళి కిందికి, అట్లాంటి మరణ బిలం అది. మీరు చూడొచ్చు, ఫిలింలో ఉంటుంది. ఆయన సాక్ష్యాన్ని ఫిలిం తీసారు. అంత పైకి ఎక్కగలుగుతామా మనం? ఎక్కగలుగుతామా? నా వైపు చూడాలి. ఎక్కగలుగుతామా? దేవుడు సహాయం చేయకపోతే ఎక్కం. అప్పుడు ఆయన ప్రార్థన చేసుడు అయిపోయిన తర్వాత సోలిపోయి అలాగనే పడుకున్నప్పుడు పైనుండే ఒక తాడు వస్తుందట. చిన్నగా చిన్నగా ఒక తాడు రాగానే ఆయన ఏం చేసిందంటే ఈ తాడుని ఈ జబ్బలకి వేసుకున్నాడు. వేసుకోగానే కథ ఏమంటే పైకి గుంజుతూనే ఉన్నదట. పైకి అలా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని భయపడతా. ఎక్కడి నుండి వచ్చింది ఇది? నువ్వు భయంకరమైన గాఢంధకారపు లోయలో ఉన్నా ఆయన తన చేయికి అందితాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని భయపడతాం. దైవజనమా, ఆ తాడు జబ్బలకి వేసుకోగానే పైకి పోయిన తర్వాత వాటి ఇట్లా పట్టుకొని పైకి ఎక్కితే ఎవ్వలేరట. అక్కడ ఎలుకలే ఉన్నాయట, ఎలుకలు. హల్లెలూయా. ఎలుకలు గుంజుడేందండి, ఎలుకలు గుంజుడేంది. నీ దేవుడు సామాన్యమైన వ్యక్తి కాదు. హల్లెలూయా. నీ దేవుడు గొప్ప దేవుడు. ఆయన భూమికి ఆకాశానికి అంటున్నంత ఎత్తగలిగిన దేవుడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు భయపడతా. ఇంత పెద్ద భూమిని తయారు చేసినోడు నీకున్న గింత సమస్యను తొలగించలేడా? నిందరు వారు వేస్తున్నప్పుడు నా దేవుడు నాకు సహాయము చేస్తాడు. యోబు అంటున్నాడు, ఏమంటున్నాడంటే తన భార్యతో అంటున్నాడు, ఏందమ్మా అలా మాట్లాడుతున్నావు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావండి. అనేకులకు మనం బుద్ధి నేర్పిన వాళ్ళం, అనేకులకు మనము బుద్ధి నేర్పిన వాళ్ళం. అమ్మా నువ్వు ఇట్లా మాట్లాడుతానవేంది? మేలునే మనం అనుభవిస్తామా, కీడును అనుభవించొద్దా? ఈ కీడు తర్వాత రెండంతల మేలు మనకు వస్తుంది. నా స్నేహితులు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. రెండంతల మేలు యోబు అనుభవించాడు. ఆయనను ఆ మరణ బిలములో నుండి దేవుడు విడిపించిన తర్వాత ఇంకా గొప్ప పరిచర్య చేసి ప్రభు సన్నిధికి ఆయన వెళ్ళిపోయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కొరాహు పిల్లలు, కొరాహు ఆల్రెడీ దాతాను అబీరాముల కుట్రలో కొరాహు కూడా బలైపోయిండు. మీకు ఇంతకుముందు చెప్పిన భూమి నెర్రెలు విడిచి కొరాహును అలాగనే దాతాను అబీరాములను ఇంకా 250 మందిలో ఆల్రెడీ ఆకాశం నుండి అగ్ని వచ్చి కాల్ చేసింది. ఈ దాతాను అబీరామును కొరాహుని ఇంకా కొంతమందిని వారికి సంబంధించిన వాళ్ళను అమాంత భూమి నెర్రెలు విడిచి మింగిందట. మింగి మరలా సెట్ అయిందట. దాని తర్వాత ఆ కష్టంలో ఉన్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు కొరాహు పిల్లలు, కొరాహు భార్య వాళ్ళు పక్కకెళ్ళి ప్రార్థన చేసిన తర్వాతనే అందులోనికి వెళ్లకుండా వాళ్ళు కాపాడబడ్డారు. కాబట్టి ఆ కష్టం నుండి విడుదల పొంది కొద్ది సంవత్సరాల తర్వాత కొద్దిగా క్రైస్తవునికి ఏం ఏర్పడుతుంది అంటే మంద దృష్టి ఏర్పడుతూ ఉంటుంది. కొద్దిగా సోమరితనం వస్తుంది. కొద్దిగా ప్రార్థనకి వెనక అవుతాం, ఉపవాసాలు తగ్గుతాయి. ఎందుకు? కష్టం తగ్గింది కదా. హల్లెలూయా. కష్టం పోయేంత వరకు మామూలుగా ఉండదు ఏడుపు. కష్టం పోయిన తర్వాత ఇక ఎంత పిలిచినా చర్చిలో అవపడరు. ఈ కొరాహు పిల్లలు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది కావచ్చు. మొదటి వచనంలో అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఎందుకు? వాళ్ళ అయ్యను దాతాన్ని అబీరాముని అమాంతం భూమి మింగడం వీళ్ళు కనులారా చూసిరు. ప్రార్థన చేసుకుంటా గుండెలు కొట్టుకొని గుండెలు బ్రద్దలయ్యే తీరుగా ఏడ్చినప్పుడు వీళ్ళను భూమి మింగకుండా కాపాడబడ్డారు.
అందుకనే ప్రతిరోజు చీకటితో తెల్లారి గట్ల 3 గంటలకి లేచి 7 గంటల దాకా మొఖాళ్ళు నొచ్చినా నడుము గుంజినా ప్రార్థనే ప్రార్థన. కొంతకాలం అయిన తర్వాత ప్రార్థన నిర్లక్ష్యం. యేసు ప్రభువు సిలువకు వెళ్ళే ముందు రాత్రి పేతురుతో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, పేతురు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి మాట్లాడుతుంది. శోధన రావడానికి ముఖ్య ఉద్దేశము నువ్వు ప్రార్థన చేయకపోవడం. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా కానీ నీకు శ్రమ వచ్చినా నీలో ధైర్యం ఉంటుంది. యోగుతో అంటున్నాడు, స్నేహితులు ఏమంటున్నారు తెలుసా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కదా, తప్పే లేదు కదా, అయినా నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు కదా, అయితే విడుదల పొందుతావు కదా. భక్తిహీనతను బట్టి ఎవడు స్థిరపడడు. నువ్వు నీతిమంతునిగా ఉన్నావు, నువ్వు కదలవు, ఎందుకురా భయపడతావు అని చెప్పి స్నేహితుడు పెద్దోడైనా చిన్నోడైనా వారి వీరి అనుకుంటారు. యోగును కూడా ఎందుకు బాధపడతావు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదని చెప్పి అంటున్నారు దైవజనం. హల్లెలూయా. ఇక్కడ ఇలా ప్రార్థన తగ్గినప్పుడు ఒక శ్రమ వీరిని వెంబడిస్తున్నది. హల్లెలూయా. ఆ శ్రమ వెంబడిస్తున్నప్పుడు మరలా, అందుకనే 119వ కీర్తనలో ఒక దైవజనుడు ఒక లేఖనాన్ని రాసుకున్నాడు. మాటను చక్కని మాట, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకునొచ్చున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు వాక్యానుసారంగా నడుచుకుంటాడు? ఇప్పుడు ఎందుకు నడుచుకుంటాడు? దేవుడు ఏదో ఒక సమస్య పెట్టిండు. ఎందుకు పెడుతున్నాడో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించి నీకు సమస్య పెడుతున్నాడు. నిన్ను ఇష్టపడుతున్నాడు ఆయనే. నువ్వు నరకం పోవడం ఆయనకి ఇష్టం లేక, నువ్వు నీకు నచ్చినట్టు నడుస్తూ నువ్వు విచ్చలవిడిగా జీవిస్తే నువ్వు చివరికి సచ్చి నరకానికి పోతావని ఆయన నీకు ఒక ముళ్ళు పెట్టి తన ఒడ్డుకు చేర్చుకుంటున్నాడు దైవజనమా. హల్లెలూయా. యవనస్తుడట యేసుప్రభు లోకంలో జీవించినప్పుడు ఒక యవనస్తుడైన ధనవంతుడట యేసుప్రభు దగ్గరికి వచ్చినట. వచ్చి నేను పరలోకం పోవాలంటే ఏం చేయాలి, సత్పురుషుడా అని అడిగిండట. అంటే దేవుడు తప్ప ఎవడున్నాడు సత్పురుషుడు అని చెప్పి ఆ యేసుప్రభు అన్నాడట ఆ యవనస్తునితో. అప్పుడు, అయ్యా నేను పరలోకం పోవాలంటే నేనేం చేయాలి? అయ్యో నీకు తెలియదా, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ ప్రభువుని సేవించవలనని లేఖనము రాయబడి ఉన్నది కదా. ఇది బాల్యము నుండి చేస్తున్నాను. దొంగతనం, వ్యభిచారం, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, ఇది బాల్యము నుండి చేస్తున్నాను. అప్పుడు దేవుడు అట తనను ప్రేమించి ఎవరిని, ఆ వ్యక్తిని ప్రేమించి ఒక మాట చెప్పిందట. చాలా మంది అయ్యో ఈ మాట చెప్తే ఏమనుకుంటారో అని నేను ఆలోచన చేస్తా, పెద్ద వ్యక్తులను కూడా. కానీ దేవుని ఆత్మ నన్ను బలవంత పెడతాను, ఇది చెప్పకపోతే వాడు పడిపోతాడు, చెడిపోతాడు, భాగమవుతాడు, బిడ్డ నువ్వు చెప్పు అని ఈయన బలవంత పెడతాను. ఇక్కడ ఉంటాడు ఆయన, ఈయన బలవంత పెడతాను. చెప్తే ఇంటరో ఈనరో. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఆయన నేనిద్దరము, నాకు పేరు నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఆయన నేనిద్దరం పరిచర్యలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన వ్యభిచార స్త్రీలుండే స్థలం దగ్గరికి రాగానే దేవుని ఆత్మ నన్ను అక్కడ నుండి ఎత్తుకొని వేరే స్థలంలో, మళ్ళా సువార్త ప్రకటించే స్థలంలో నన్ను నిలబెట్టింది. ఆయన మాత్రం అక్కడనే ఆగిపోయాడు. వ్యభిచార స్త్రీలు ఉండే స్థలంలోనే ఆగిపోయాడు. ఇది నేను చెప్పడానికి బాగా బాధపడ్డా. అయ్యో చెప్తే ఏమనుకుంటాడు, ఎందుకు తెలుసా, గర్ర నీకు ఇట్లా వచ్చిందా నా గురించి? హల్లెలూయా. నీకు ఇట్లా వచ్చిందా నా గురించి? మరి నన్ను పెట్టింది ఎందుకు? ఆయన మాటలు ప్రజలకు చెప్పడం కొరకు నన్ను పెట్టింది. నేను చెప్పిన మాటకు నువ్వు ముఖం ఇట్లా తిప్పుకుంటుంటివా, నువ్వు అయిపోతావు. నేనైనా అయిపోతా, నువ్వైనా అయిపోతావు. హల్లెలూయా. నేను ఫోన్ చేసి చెప్పిన తర్వాత సంవత్సరం రాలే ప్రార్థన. సంవత్సరం తర్వాత మళ్ళా తర్వాత వెతుక్కుంటూ వచ్చిండు, మళ్ళా దూరమైండు. హల్లెలూయా.
దూరమైన నన్ను చేరదీసే ప్రేమ, జాలి కలిగినదే నీ ప్రేమ. దూరమైన నన్ను చేరదీసే ప్రేమ, జాలి కలిగినదే నీ ప్రేమ. హల్లెలూయా. ఒడిలో చేర్చి ఓదార్పునిచ్చి, ఒడిలో చేర్చి ఆయన ఓదార్పునివ్వడం కొరకే కఠినమైన మాటలు దైవజనుని నోటిగుండా నీకు అందిస్తూ ఉంటాడు. నీవు అందులో ఉంటే సరి చేసుకో, లేకపోతే దేవుని మహిమ. హల్లెలూయా. వాని వైపు చూస్తున్నాడు, అమితంగా ప్రేమిస్తున్నాడు అతన్ని. ఎందుకంటే అన్ని పాటిస్తున్నాడు, ఒక్క విషయంలో కొదవ ఉన్నది. ఆ ఒక్క విషయాన్ని బట్టి వాడు సచ్చి నరకానికి పోబోతా ఉండు, ఒక్క విషయాన్ని బట్టి. హల్లెలూయా. అందుకనే చూసి కనికరముతో చూశానట, నీకున్న ఆస్తి మొత్తం అమ్మి నువ్వు పేదలకు పంచిపెట్టి నువ్వు నన్ను వెంబడించరా అన్నాడట. వెంబడే ముఖం చిన్నబుచ్చుకొని, కయ్యను చిన్నబుచ్చుకున్నట్టు ముఖం చిన్నబుచ్చుకొని వెంబడి అక్కడ నుండి వెళ్ళిపోయిందట. ధనం ఏం చేసింది? నరకానికి తీసుకుపోయిందా? తీసుకుపోలేదా? ధనవంతుడు ప్రేమించే ఈ లోకధనమును తన ప్రాణమునప్పగించే నిత్య నరకాగ్నికి. ధనవంతుడు ప్రేమించే ఈ లోకధనమును తన ప్రాణమునప్పగించే నిత్య నరకాగ్నికి. నమ్మి నమ్మి నే నమ్మి మోసపోతిని యేసయ్యా, ఈ లోకాశలకు బానిసనైతిని యేసయ్యా. హల్లెలూయా. ఈ లోకాశలకు బానిస అవుతున్న సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను ప్రేమించినట్లయితే నువ్వు భయంకరమైన సమస్యను ఎదుర్కొంటావు. ఒకవేళ వీడు నరకం పోని ఇక వీడు ఎందుకు అని అనుకుంటే నీకు ఏ ముళ్ళు పెట్టడు ఆయన. నువ్వు ఏది చేసినా నడుతుంది. నువ్వు బిజినెస్ టేక్ షర్ట్లు పెట్టినావు అనుకో, ఒక్కొక్కటి ఇంత వాస్తాయి, ఇంత బాగుతాయి. ఎందుకంటే నువ్వు ఇక్కడ వరకే నీ ఆటలు, నీ ఆటలు దొండ ఎంత దూరం పోతుందండి? ఎనుగు కొస్స వరకు పోతుందట, మళ్ళీ తిరిగి రావాల్సిందే. కానీ నీ లైఫ్ యుగ యుగాలు నువ్వు పరలోకములు ఉండాలంటే నీకు బలహీనత పెడతాడు. బలహీనత పెట్టడానికి గల కారణం మనమే. హల్లెలూయా. కొరాహు పిల్లలు కష్టములో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన వేరున్నది, కష్టం పోయిన తర్వాత వాళ్ళ ప్రార్థన వేరున్నది. అప్పుడు వారికి ఒక శ్రమ వచ్చింది, దేవుడే తీసుకొచ్చిండు. ఎందుకంటే వాళ్ళని ప్రేమించాడు. వాళ్ళ అయ్యబోయిండు, నరకంలో ఉన్నాడు. ఇప్పుడు ఎడతాడు శరీరంతో నరకములో ఎవరన్నా ఉంటారంటే కొరాహు, దాతాను, అభిరాము. కొరాహు పిల్లలు, కొరాహు భార్య పడలే. వాళ్ళు ప్రార్థన పరులు కాబట్టి వాళ్ళు తప్పించబడ్డారట. నీ ఇంట్లో దేవునికి శత్రువు ఉంటే నీ ప్రార్థన ద్వారా నువ్వు కాపాడబడతావు, నీ పిల్లలు కాపాడబడతారు, కానీ ఆ శత్రువు హతమైపోతాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు కొరాహు దగ్గరికి వచ్చి, కొరాహు ఇక్కడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడతానయ్యా. ఇక కొద్ది కాలం అయిన తర్వాత దుప్పి నీళ్ళు కాదు, ఇప్పుడు పొలం నీళ్లు పెట్టాలి. ఏం నీళ్ళు పెట్టాలి? పొలానికి. నార్మల్కి నీళ్ళు లేవు పాల్చరు. నేను ఈ రోజు లేకపోతే మడి ఎండిపోవు, మరి ఆయనే లేకపోతే నీ మడి ఎండపోవు. ఎందుకు ఎండకపోనా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నీ మడి ఎండకుండా చూసుకో. ఆ మడి ఎండినా దేవుడు సచ్చిన దాన్ని బ్రతికించటకు సమర్థుడు, శక్తి గలవాడు. నీ వరిని అభివృద్ధి చేసే వ్యక్తి దేవుడు. పంటను అభివృద్ధి చేసేది దేవుడే. నిన్ను ఆశీర్వదించేది దేవుడే. నీకు ఆయుష్ ఇచ్చేది దేవుడే. ఒకని ఆయుష్, ఒకని ఆశీర్వాదము ఆయన గుప్పిట్లో ఉన్నాయట. ఫస్ట్ ఆయనను వెంబడించు, తర్వాత ఆయన నిన్ను ఆశీర్వదించడం ప్రారంభం చేస్తే ఎవరి తరం కాదు. నీళ్ళు అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఇక నీళ్ళు వచ్చిన తర్వాత నువ్వు కట్టే తాగుతాయా? పన్నుకొని వస్తుంది ఆశీర్వాదం. నీ దగ్గర గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతా. తీసుకొచ్చిన మాంత్రికులే అంటున్నారట. ఎవరు తీసుకొచ్చేది? మాంత్రికులే, గారెడి విద్య గలవారే. తెల్లనాక వీళ్ళకున్న పని ఏంటి? దయ్యాలు వచ్చి వానికి చేయరు, వీనికి చేయరు, వీని చంపరు, మరి నీ కొడుకుని లేపేస్తారు నువ్వు వీళ్ళకి వాళ్ళకి చేయకపోతే. వాడిని ప్రేరేపించగానే వాడికి ఏం చేస్తారు? రోడ్డు మీదకి వెళ్ళి బరిబాత తిరుక్కుంటా
పాపం మీ మాంత్రికుల గురించి బైబిల్లో ఉన్నది ఏమనంటే, మాంత్రిక కొడుకులారా మీరు ఇక్కడికి రండి, పిల్లలను చంపి బండల కింద పెడుతున్నారు కదా, మీరు ఇక్కడికి రండ్రా, మీ సంగతి ఉంటుంది ఆట, అక్కడ ఉంటుంది అసలు ఆట. హల్లెలూయా. బ్రతికింది ఇది బ్రతుకు కాదురా, సచ్చినంక అసలు ఆట ఉంటది, సచ్చినంక అసలు ఆట ఉంటది. పైలం కొడుక పాపం చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకుమురా. నువ్వు గుటుకలు తింటే గుటుకుల చస్తావు, పొవాకు తింటే పోతావు నరక. సినిమా చూడకు సింతలు తప్పవు, పోజులు గొట్టకు పోతావు నరకం. నువ్వు పైలం కొడుక పాపం చెయ్యకరా. యూట్యూబ్ ఛానల్లో వాక్యాన్ని వీక్షిస్తున్న దైవ జనమా, నువ్వు దేవుని నమ్ముకొని కూడా మంత్రాలు చేసుకుంటా సంఘములో కూర్చున్నావా, చర్చిలో కూర్చున్నావా, జాగ్రత్త. నీ మంత్రాలు వదిలిపెట్టి, నీ మాయోపాయాలు వదిలిపెట్టి, నీ సమస్తం నువ్వు చెడ్డ క్రియలను వదిలిపెట్టి నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, దొడ్డన్ననే మాంత్రికుడు గనక ఎట్లయితే ఆయన అన్ని వదిలిపెట్టుకొని పుస్తకాలు కాలబెట్టి, అపోస్తుల కార్యములో వాళ్ళు ఆ మాంత్రికులు పుస్తకాలను తీసుకుపోయి కాలబెట్టి దేవుణ్ణి వెంబడించినట్టు వెంబడించు, లేకపోతే నీవు భయంకరమైన రోగం నీ మీదకి రాబోతా ఉన్నది. భయంకరమైన రోగం వారి మీదకి రాబోతున్నది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వేల మంది చూస్తారు, అందులో వేల మంది, లక్షల మంది చూస్తారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరో ఒకరితో దేవుడు మాట్లాడుతున్నాడు, సహోదరుడా సహోదరి నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరాన్ని ఇవ్వబోతున్నా అంటున్నాడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. ఈ ప్రవచనం చెప్తుండగా అది నీ మనసుకు తాకుతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నాకు మొరపెట్టు అంటున్నాడు ఆయన, నీకు ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో మొరపెట్టు సహోదరుడా సహోదరి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ వండర్ఫుల్ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆ కష్టములో ఉండి అప్పుడు చూడండి, ఇక్కడ చదువుదాము. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. సమస్య రాకమునిపే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏం లేదు. నువ్వు ఆకులు కాదు పట్టుకునేది, ఆయింట్మెంట్ పట్టుకోవాలి, అంతే కదా. చేతులు కాలక మునిపే నువ్వు ఆకులు పట్టుకో, మసిడ్ క్లాత్ పట్టుకో, నీ కాలం. అందుకనే దేవుడు అంటాడు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకో. నువ్వు కొరాహు వలె, దాతాను వలె, అభిరాము వలె, ఇంకా చూసినట్లయితే దావీదు కుమారుడైన ఆయన ఎవరు? దావీదు కుమారుడైన అబ్షాలోమా? అబ్షాలోం. వాళ్ళ వలె మనం ఉండొద్దు. తండ్రినే తరిమిండు బయటికి. ఇంతకుముందు అన్న చెప్పిండు, తండ్రినే బయటికి తరిమిండు. తండ్రి చావకముందుగా నేను మా అయ్య సింహాసనం ఎక్కుతానని. ఇంకొక విషయం చెట్ట సాక్ష్యం చెప్తే మీరు బాధపడతారు, చింతపడతారు. తండ్రి భార్యలతో శయనించినట్టుగా బైబిల్లో ఉన్నది. అంత బహు చండాలుడైండు, అంత కామాపేక్ష గలవాడై, అట్లా భయంకరంగా పాపము విస్తరిస్తూ ఉన్నది. దైవజనమా, ఎవరిని చూడట్లేదు సాతానుడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈతనికి వీరికి పుల్ల ఎగేసింది వాళ్ళే. ఇక మళ్ళీ వచ్చి అంటున్నాను, నీ దేవుడు ఏమైండు, నీ దేవుడు ఏమైండు. వాడే అంటాడు, వాడికి ఎందుకు చెప్పు, మన బాధ ఏందో మనం పడతాం, మన కష్టం ఏందో మనం అనుభవిస్తాం. పుల్ల నైట్ ఎగేసేది వాడే, మళ్ళీ వచ్చి ఏమైంది ఏమైంది ఏమైంది. నేను పాత స్థలంలో ఉన్నా, ఒక కాడ ఒక స్త్రీ పాపం అక్కడికి పోయి ఎగేసింది పుల్ల ఆమె, మళ్ళీ పోయి అడిగేది ఆమె అవుతుంది. మా కుక్క బాగా ఏడిచిందండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అట్లాంటి స్థితిలో ఉంటారు దైవజనం. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీ జీవితాలలో గొప్ప మేలులు దేవుడు చేస్తాడు. ఈ స్థితికి నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఈ కష్టం కూడా నడవకూడదనే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సాధు సుందర్ సింగ్ని విడిపించిన దేవుడు
నిన్ను విడిపించటకు ఆయన సమర్థుడు, శక్తి గలవాడు. మనందరినీ కూడా దేవుడు ఆ కష్టంలో విడిపించడు. కానీ నువ్వు తిరిగి ఎట్లా ఉండాలి? మరలా ప్రతి ప్రార్థనకు అటెండ్ అవుతూ నీవు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నడుచుకున్నట్లయితే నీ తల వెంట్రుకలలో ఒక్కటి కింద రాలి పడితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని భయపడదాం. ఒక్క యవ్వన బిడ్డ ఒకరోజు రాత్రి తెల్లారి ఎంగేజ్మెంట్ ఆ బిడ్డకు జరగబోతున్నది. తనను వివాహం చేసుకోబోయే ఆ పురుషుడు తెల్లారి తన ఇంటికి రాబోతున్నాడు. మంచిగా ఆమె తయారై మంచిగా ప్రార్థన చేసుకుని పడుకున్నది. అప్పుడు దొడ్డననే మాంత్రికుడు ఆమె దగ్గరికి ఒక ప్రేతాత్మను తోలిందట. నిద్రను భంగం చేసే దురాత్మను తోలితే ఆ స్త్రీ తల వెంట్రుక కూడా ముట్టలేకపోయిందట దయ్యం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆమె సిద్ధపడి ఉన్నది, ప్రార్థన పరురాలుగా ఉన్నది. ఆమె తల వెంట్రుకలలో వచ్చిన మొదటి దయ్యం ముట్టలేకపోయిందట, రెండో దయ్యం ముట్టలేకపోయిందట, మూడో దయ్యం కూడా ముట్టలేకపోయిందట. ఆ మూడో దయ్యం వెళ్ళి సాక్ష్యం చెప్తే ఆ దొడ్డననే మాంత్రికుడు మారి సువార్త ప్రకటిస్తున్నాడు. నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ భక్తి ఒక మాంత్రికుడిని మారుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. నీ నిద్రపోతుతనము కొంతమందికి ఆసరా అవుతుంది. నీ నిద్రపోతాను ఆ మంత్రగారితో ఏం చెప్పిందట తెలుసా? ఓ అయ్యా ఇవే క్రైస్తవురాలు అన్నదట. అంటే ఏంది? వచ్చారు మంది క్రైస్తవులు చంపిన నేను, నువ్వే కదా చంపొచ్చిందని అంటుందట. అంటే ఇట్లాంటి క్రైస్తవురాలు కాదు అమ్మో. ఆమె చుట్టూ నేను ఒక రక్తపు కంచె ఉండడం చూసిన. గట్టిగా చెప్పకూడదా? రక్తపు కంచె. ఇది బైబిల్లో కూడా ఉన్నది, యోగు గ్రంథంలో. యోగు దగ్గరికి పోయినావు అంటే ఎట్లా? ఆయన ఇంటి చుట్టేసినావు, ఆయన యావత్ ఆస్తి చుట్టేసినావు, ఆయన సమస్తము చుట్టూ నువ్వు కంచె వేస్తేవి కదా. అందుకని నేను ఆయనను ముట్టలేదు. మనల్ని ముట్టడం కొరకు ప్రతిరోజు వస్తుంది దయ్యం. మనల్ని ముట్టడం కొరకు ఆయన కంచె ఉన్నప్పుడు నువ్వు కాపాడబడతావు. గట్టిగా చప్పట్లు కూడా ఆ కంచె కొరకు ప్రార్థన చేయి. నీ దేవుడు ఏమైనమ్మా అని చెప్పి వాళ్ళ పక్కోళ్ళన్నా, నా దేవుడు నీ కళ్ళ ఎదుట గొప్ప కార్యం చేస్తాడు, నీ కళ్ళతో చూస్తావు నువ్వు అని చెప్పు. అట్లా చేసే దేవుడు ఈ కొద్ది మాటలు నా వినికిలలో దేవుడు ఫలించి అభివృద్ధి పొంది విస్తరింపచేసి నిండించునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం దైవజనమా.